అధికారుల నిర్లక్ష్యంతో అకాల వర్షానికి అన్నదాతలు ఆగమవుతున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడం, గన్ని బ్యాగులు ఇవ్వకపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు వరి కొనుగోలు విషయంలో ఆలస్యం చేస్తున్నందున గన్ని బ్యాగ్స్ కూడా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా గన్నీ బ్యాగ్స్ లేకపోవడంతో వడ్లు కొనుగోలు జరపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు మార్కెట్ యార్డ్లో భారీ షెడ్లు, గోదాములు నిర్మించిన చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు రావడంతో ఆరబోసుకున్న వడ్లు కొట్టుకుపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తేమ శాతం పేరుతో కోత విధించవద్దని, వెంటనే గన్నీ బ్యాగులు ఇచ్చి కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. వరద వచ్చి కొట్టుకోపోతున్నాయి. అప్పుడప్పుడే 10 నిమిషాలు కూడా కాలే ఓన వచ్చింది. బిలియర్తో నొప్పుతుంటేనే ఓన వచ్చి వడ్లు కొట్టుకుపోతున్నాయి. మేము అప్పుడప్పుడే రాదనుకుంటుంది. కొట్టుకుపోయా 2-10 జంతలు అసలు పోయినాయి. వడ్లు కొంటలేరు. తెచ్చి పోసినాం, సంచులు ఇస్తలేరు జల్లి కంట మళ్ళీ గెలకాలి. ఇప్పుడు జనం అంత వడ్లు నానిపోయినాయి. వడ్లు కనుక మా పరిస్థితి ఇట్లా అయింది. ఇప్పుడు గెలకాలంటే మళ్ళీ గెలకాలి. వడ్లు అరవసి కూడా వారం అవుతుంది. మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చడం వల్ల మేము సంచులు లేవని చెప్పి వీటికి వారం రోజులు అవుతుంది. మా పరిస్థితి ఇదే విధంగా ఉంది. దయచేసి ఎమ్మెల్యే వచ్చే వడ్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. రాత్రి కురిసిన వానకు వడ్లు నాన్నవి మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు గెలికి ఆరవేసి మళ్ళీ చేయాలి. ఈ పరిస్థితి మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి